లోపలికి ఇప్పుడు వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. లోపలికి రావాలని రామోజీరావు గారి ఆ రోజు ఆయన మీద కేసు పెట్టు ఆయన అంతే చేశారు. నరేంద్ర గారు అయితే ఘోరం. మరుసటి రోజే 4/7/98 నుండి ఈ రోజు వరకు కూడా మహాత్మా గాంధీ కళాశాల 92 నుండి 2024 32 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, తెలుగుదేశం. పెద్దలు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పెద్దల పోసాన వెంకటేశ్వర గారు, సోదరులు కోడెల శివరాం గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ రోజున పెద్దలు పల్నాటి పులిగా పేరుగాంచి ఈ జిల్లా రాజకీయాల్లో, గుంటూరు పాత జిల్లా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర తనకంటూ వేసుకున్నటువంటి నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ఆయన ఏ పోర్ట్ఫోలియో చేసినా తనకంటూ తను ఒక ముద్ర వేసుకొని గుంటూరు జిల్లా రాజకీయాల్లో చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తి, ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. మరి అటువంటి ప్రజానాయకుడు నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచన చేసి నిజంగా ప్రజల అవసరాలకి ఏదైతే కావాలో అవి చేయటానికి మరి ప్రయత్నం చేసి పూర్తి చేసినటువంటి, సాధించినటువంటి నాయకుడు. రాజకీయాల్లో నాకు తెలుసు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని అంటే నాయకుడికి ఎంతో పట్టుదల ఉండాలి. మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు వాటంతటా అవి జరుగుతాయి అనుకోవడం అనేటువంటిది తప్పు. అభివృద్ధి చేయాలి అనేటువంటి మనస్సు నాయకుడికి ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా మంది ప్రజానాయకులు ఎన్నిక అవుతారు, సమయం గడిచిపోతుంది 5 సంవత్సరాలు, కానీ అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి విధంగా ఉంటుంది. అలా కాదు. మరి శివప్రసాద్ గారు ఎన్నికైన క్షణం నుంచి కూడా ఎక్కడున్నా, నర్సరాపేటలో ఉన్నా, సత్తెనపల్లిలో ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి అండగా ఉండి ఒక మంచి ప్రజానాయకుడిగా మరి పేరు పొందినటువంటి నాయకుడు కోడెల శివప్రసాద్ గారు.